గోపీనాథ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ ఉన్నారు. గచ్చిబౌలి ఏఎజీ హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గోపీనాథ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు హుటాహుటిన ఏఎజీ హాస్పిటల్ కు చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు గోపీనాథ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ కు చికిత్స కొనసాగుతుందని హరీష్ రావు తెలిపారు. ఎమ్మెల్యే గోపీనాథ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయనున్నారు వైద్యులు. ఉమ్మడి ఏపీ సమయంలో టీడీపీలో మాగంటి గోపీనాథ్ యాక్టివ్ రోల్ పోషించారు. టీడీపీ నుండే ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018, 2023లో వరుసగా శాసనసభ్యుడిగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ ఎమ్మెల్యేగానే ఉంటూ నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ చెంతకు చేరుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగాను కొనసాగుతున్నారు. రైట్, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు గుడ్డపోటు రావడంతో ఏఎజీ హాస్పిటల్ కి హుటాహుట్న తరలించారు. సో ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు కొద్దిసేపటి క్రితం కార్డియాక్ అరెస్ట్ కావడంతో కూడా ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏఎజీ హాస్పిటల్ తరలించారు. ఆయనకు చికిత్స కొనసాగుతుంది. ఒకవైపు ఆయన సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్లు కాసేపట్లో ఏఎస్జీ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది వెలువరించనున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ దాసోత్సవంతో పాటు మిగతా పార్టీ కార్యకర్త నాయకులంతా కూడా ఏఎజీ హాస్పిటల్ చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పైన వాకప్ చేస్తున్నారు. ఆయన ఒకవైపు ఆయన ఆరోగ్యం పట్ల వస్తున్నటువంటి పుకారును ఎవరు నమ్మొద్దని చెప్పేసి ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు బయటికి ఒకవైపు పార్టీ కార్యకర్తలకు సమాచారం అయితే బయటికి పంపారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మాగంటి గోపీనాథ్ కు 1-2 నెలల క్రితం ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఆ తర్వాత ఆయన ఐసోలేషన్ లో ఉంటున్నారు. పెద్దగా జనంలోకి రాకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఇలాంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగినటువంటి వ్యక్తులు దాదాపు 1 సంవత్సరం పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఆ కోణంలోనే ఆయన కొంత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ భవన్ కు కావచ్చు పార్టీ కార్యకర్తల సమావేశాలు కూడా వరుసగా పాల్గొన్నారు. దీంతో ఆయన కొంత బయటకు రావాల్సి వచ్చిందని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి ప్రొసీజర్ కొనసాగుతున్న సమయంలోనే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అతనికి కార్డియాక్ అరెస్ట్ అయి వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఏఎజీ హాస్పిటల్ తరలించారు. ఒకవైపు చికిత్స కొనసాగుతుంది. ఆయన పరిస్థితి కొంత క్రిటికల్ గానే ఉన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన అనుచరులంతా అనుకుంటున్నారు. బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. ఆయన సంబంధించి ఇప్పటికైతే కొంత ఐసీయూలో ఆయన చికిత్స కొనసాగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా చర్చించుకుంటున్నారు. ఇటీవల వాళ్ళ మార్లు ఆయన అనారోగ్యం గురైన సందర్భంగా కూడా ఇలాంటి ప్రచారం పట్ల కూడా పార్టీ వర్గాలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంత అత్యుత్సాహంతో కొంతమంది కావాలని చెప్పేసి ఆయన విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఒకవైపు మీడియాకు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ఆయన ఆరోగ్యం పట్ల ఏఎజీ హాస్పిటల్ సంబంధించినటువంటి సిబ్బంది యాజమాన్యం కానీ మరి కాసేపట్లో ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. దగ్గరుండి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన విషయాల పట్ల పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఇటు పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు మిగతా సంబంధించిన పార్టీ నాయకులంతా కూడా ఏఎజీ హాస్పిటల్లో ఉండి ఏఎజీ హాస్పిటల్ కి ఒక్కొక్కరుగా కూడా బీఆర్ఎస్ నేతలు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు అక్కడ ఏ విధమైన సిచ్యువేషన్ ఉంది స్వామి? మొత్తానికి అయితే ఇప్పటికి కూడా ఇంకా మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి కొంత క్రిటికల్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఆయన ఆరోగ్యం సంబంధించి కార్డియాక్ అరెస్ట్ కావడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు. దానికి సంబంధించి ప్రొసీజర్ ట్రీట్మెంట్ అంతా కూడా కొనసాగుతుంది. కొంత పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో వెంటనే ఆయన అభిమానులు కావచ్చు పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా వరుసగా ఏఎజీ హాస్పిటల్ చేరుకుంటున్నారు. అక్కడికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి సంబంధించిన విషయాలపైన వాకప్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య విషయాల పట్ల ఎప్పటికప్పుడు తెలుసుకొని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే హరీష్ రావుకు వీటికి సంబంధించిన విషయం దగ్గరుండి ఫాలో చేయమన్నట్టుగా చెప్తున్నారు. ఆయన కూడా ఆయన విషయం ఇప్పటికే కొంత క్రిటికల్ గా ఉన్నది, ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పేసి కూడా బయటికి హరీష్ రావు మెసేజ్ అయితే బయటికి పంపించారు. హిమబిందు రైట్, అంటే స్వామి అంటే ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఈ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? అసలు డాక్టర్స్ ఏమంటున్నారు?
అంటే గతంలోనే ఆయన కిడ్నీలు కొంత ఇబ్బంది కావడంతో కూడా వాటి విషయంలో కొంత ట్రాన్స్ప్లాంట్ జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఆయనకు చికిత్స కొనసాగుతుంది. కొద్ది కాలం పాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉన్నారు. ఇటు ఆయన హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు ఆయన గెలుపొందారు. ఆయనకు సంబంధించిన పెద్ద ఎత్తున కూడా క్యాడర్ ఉంది. ఆయన ఆరోగ్యం పట్ల కూడా వైపు ఆ పార్టీకి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా ఆయన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించారు. దీంతో ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కొంత ఇంటి వద్దనే ఉండి ఆయన చికిత్స పొందుతున్నారు. కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.